హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనం ఒక సూపర్ ముగ్గేసుకోబోతున్నాం. మధ్యలో 3 చుక్కలు పెట్టుకున్నాం, దాని పక్కన 2 చుక్కలు పెట్టుకున్నాం అనమాట. మధ్య చుక్కలు అనమాట. సో ఇట్లా రౌండ్గా గీసుకున్నాం. వావ్, సూపర్గా ఉంది కదా. విఘ్నేశ్వరుడు బొమ్మ వస్తుంది అనమాట. సో మనకి వినాయక చవితి జరిగేటప్పుడు చక్కగా ఈ మంచి ముగ్గు మనం వేసుకోవచ్చు. సో ఇలాంటి ముగ్గుని మీరు సేమ్ ఇట్లా వేసేసుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. మీకు ఇంకా ఏమన్నా ముగ్గులు కావాలంటే మీరు నాకు కమెంట్స్లో పెడితే కనుక మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు మీకు మరిన్ని ముగ్గులు మాకు ప్రోత్సాహంగా ఉంటుందన్నమాట. సో ఇట్లా మనం ఇట్లా ఫ్లవర్స్ టైప్లో మనం వేసేస్తున్నాం. దానికి ఇంకా మనం సూపర్గా ఇంకా డిజైన్ యాడ్ చేయొచ్చు. చూసారుగా, ఒక ఫ్లవర్ పేటల్ ఫామ్లో ఇట్లా యాడ్ చేసేసుకోవాలన్నమాట. చాలా బాగుంటుంది. దానికి ప్రమిద ఆకారంలో ఒక డిజైన్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక ఫ్లవర్ పెటల్ లేక దీపం ఆకారంలో కూడా అనొచ్చు. సో సూపర్ డిజైన్. మనకి ముగ్గులు కొంతమందికి ఏంటంటే చుక్కలు పెట్టి వేసే ముగ్గులు అంటే చాలా ఇష్టంగా ఉంటుంది. కొంతమందికి చుక్కలు లేకుండా కొన్ని చుక్కలు ఉండి వేసుకునే ముగ్గులు అంటే కొంతమంది ఇష్టపడతారు. సో ఇది చుక్కలు మనకి ఎలాగో 3 చుక్కలు వచ్చేసినాయి, చిన్న చుక్కలే. సో మీరు కూడా ఇట్లాంటిది ఒకటి వేసేసుకుని మీరు బయట చక్కగా వేసుకుంటే మీకు వచ్చిన ఫ్రెండ్స్ కానీ లేకపోతే ఎదురింటి వాళ్ళు కానీ చూసి చాలా ఆశ్చర్యపోతారు. చూసారు కదా మీరు, వినాయకుడి ఆకారం భలే మంచి కనిపిస్తుంది. చూసారా, మొక్కజొన్న కండి ఎట్లా ఉంటుందో అట్లా మంచి కనిపిస్తుంది. వావ్, చూసారా, అక్కడ ఫస్ట్ మనం ఫ్లవర్ పెటల్ లాగా చేసి తర్వాత దాని పక్కన ఇంకో డిజైన్ వేసాము. మళ్ళీ సేమ్ డిజైన్ అనేది రిపీట్ అవ్వడం జరుగుతుంది. సో సేమ్ మీరు ఇట్లా వేసేసేయండి దీని ప్రకారంగానే. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూసారా. మనకి పొద్దున పూట కొంతమంది లెగంగానే వెంటనే వేసేసుకోవాలి ముగ్గు అని అనుకుంటాం కదా. సో ఇట్లాంటి అయితే తొందరగా అయిపోతుంది. చుక్కలు పెట్టి మళ్ళీ దానికి ఒక్కొక్కసారి కన్ఫ్యూషన్ అయిపోతుంది. సో ఇట్లాంటి చుక్కలు లేనివి మనం వేసుకుంటే కనుక చాలా హ్యాపీగా తొందరగా మనకి కన్ఫ్యూషన్ లేకుండా మంచిగా ముగ్గు వచ్చేస్తుంది. ఇప్పుడు కొంతమంది ఏంటంటే స్టార్టింగ్లో నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళకి ఇట్లాంటి ముగ్గుల నుంచి స్టార్ట్ చేసినట్లయితే వాళ్ళకి బాగుంటుంది. బిగినర్స్ లెవెల్లో ముగ్గులు వేసే వాళ్ళకి ముగ్గు అనేది ప్రతిరోజు వేసుకోవాలండి అందరూ ఇళ్ళ ముందు. ఓకే, చూసారుగా ఫైనల్ అవుట్పుట్ ఎట్లా ఉంటుంది. సూపర్ ముగ్గు, వినాయకుడు ముగ్గు. సో మీరు కూడా వినాయక చవితి రోజే కాకుండా అన్ని రోజుల్లో ఎప్పుడైనా మీరు వేసుకోండి. వినాయకి స్పెషల్ చవితి కూడా ఉంటుంది కదా, ఆ సంకష్టహర చతుర్థి. సో ఆ రోజు కూడా మీరు వేసి హ్యాపీగా మీరు దేవుణ్ణి మొక్కుకుని మంచిగా కోరుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.